ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల నాయకులు, ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత, 14 సంవత్సరాలు తెలంగాణ తీసుకొచ్చిన గౌరవ కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, కులాది దళపతి పక్కన ఉండి పోరాడి తెలంగాణ తెచ్చిన మన జగదీష్ రెడ్డి గారు, మన సూర్యాపేట శాసనసభ్యులు జన్మదిన సందర్భంగా ఇప్పుడు మా దగ్గర ఉన్న నాయకులందరం కూడా, నేను నాతో పాటు ఉన్న పెద్దలందరూ కూడా కలిసి వారు ఆయురారోగ్యాలతోటి అన్ని రకాలుగా నిండా నూరేళ్లు జీవించాలని చెప్పేసి దండుమయ సమస్యలని ప్రార్థించడం జరిగింది. దానిలో భాగంగా ఎందుకొరకంటే మన నాయకుడు మునుపెన్నడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఏ శాసనసభ్యుడు, ఏ మంత్రి గారు చేయని అభివృద్ధి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు మన ప్రాంతంలోనే కాకుండా నల్గొండ జిల్లాలో చేసిన చరిత్ర వారికి ఉంది. వారు ఈ ప్రాంతంలో జన్మించి ఈ ప్రాంత బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు పాటుపడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ వారు 3వ హ్యాట్రిక్ శాసనసభ్యునిగా గెలిచి ఈ ప్రాంత ప్రజల కొరకు పోరాటం చేస్తున్న వ్యక్తి. ఏ నాయకుడైనా సరే, ఎప్పుడైనా సరే, ఒక నాయకుడు అంటే రాజకీయాల్లో ఉండి అతను ప్రజల కొరకే పనిచేయాలి తప్ప, ప్రజా అభిప్రాయమేకే పనిచేయాలి తప్ప ప్రజా విరుద్ధంగా పనిచేసే నాయకుల్ని మట్టుబెట్టి 10 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా మంత్రిగా ఉండి జిల్లాను ఎంత అభివృద్ధి పదంలోకి తీసుకుపోవడం జరిగింది. మన ప్రాంతంలో కూడా ఊహించని, అంటే గత 60 సంవత్సరాల నుంచి చేయని అభివృద్ధి చేసి ఇక ఇప్పుడు అభివృద్ధి వేరే ప్రభుత్వం రావడం వల్ల కూడా కొంత అభివృద్ధి అట్టడుగుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి సూర్యాపేట శాసనసభ్యునిగా ఉండి నిత్యం ఎల్లప్పుడూ కూడా ప్రజల మధ్యన ఉండుకుంటూ పోతుంది. కాబట్టి వారు నిండా నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మా ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మేమందరం కూడా వారితో పాటు వారి వెంట ఉండి మళ్ళీ ప్రభుత్వం వచ్చేంత వరకు, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చేంత వరకు వారి వెంట ఉండి వారితో పాటు ఉండి మళ్ళీ తెలంగాణలో ప్రభుత్వం వచ్చే విధంగా, సూర్యాపేట శాసనసభ్యునిగా మళ్ళీ వారు గెలిచే విధంగా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అది జరుగుద్దని చెప్పేసి కూడా